గూగుల్ ఫామ్లో ఇచ్చాం కాబట్టి మన తెలంగాణ లిటరసీ రేట్ 66%. సో ఆ లిటరసీలో లేని వాళ్ళు లేదా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ లేని వాళ్ళ నుంచి అది ఎలా తీసుకుంటారు? సో ప్రతి ఒక్కరికి చదువు లేకపోయినా, ఫార్మ్స్ లేకపోయినా ఆప్షన్స్లో టిక్ పెట్టడమే. ఆల్రెడీ ప్రజల అభిప్రాయం తీసుకుంటాం అండ్ తర్వాత ఇప్పుడు మీరు అన్నవి అన్నీ కూడా సామాజికంగా, ఆర్థికంగా అన్నీ చేయాలి. బట్ ఏదో ఒక ప్రైమరీ ఫ్యాక్టర్ ఉంటుంది సార్. సో ఆ ప్రైమరీ ఫ్యాక్టర్ పట్టుకుంటే డెవలప్మెంట్ మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా వెళ్ళచ్చు. కరెక్ట్. సో అలాంటి ప్రైమరీ ఫ్యాక్టర్ ఏమన్నా గవర్నమెంట్ ఆల్రెడీ చూసిందే సార్? ఒక రకంగా చెప్తే ముఖ్యమంత్రి గారే దిశానిర్దేశం చేశారు. వారి అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, రీసెంట్గా భూభారతి టైంలో కూడా గవర్నమెంట్ ఇలానే ప్రజల అభిప్రాయం తీసుకొని అండ్ దాంతో ఆ వెబ్సైట్ని రెడీ చేసింది సార్. చాలా సక్సెస్ఫుల్ అన్నారు. అవును. సో ఇప్పుడు ఇది కూడా ఆ రేంజ్లో సక్సెస్ అవుతుందంటారా? నా ఆలోచనలో సక్సెస్ ఎట్లా ఉంటుంది అనుకోండి, సపోజ్ 10 లక్షల మంది తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి స్టేట్ గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుంది. అదే సిటిజన్ సర్వే. ఈ సిటిజన్ సర్వే ద్వారా ప్రజల నుంచి ఐడియాస్ తీసుకొని ఆ ఐడియాస్తో తెలంగాణని $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని గవర్నమెంట్ అనుకుంటుంది. అండ్ దానికోసం ప్రస్తుతం మన చీఫ్ మినిస్టర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయేష్ రంజన్ గారిని స్పెషల్ చీఫ్గా నియమించింది. సో ఈరోజు మనం జయేష్ రంజన్ గారితో మాట్లాడదాం. అండ్ ఈ సిటిజన్ సర్వే ఎలా ఉండబోతుంది అండ్ అసలు తెలంగాణ గవర్నమెంట్ ఈ సిటిజన్ సర్వే ద్వారా వెళ్ళాలని ఎందుకు అనుకుంది అండ్ ఈ సిటిజన్ సర్వేలో ఏం ఉండబోతుంది, నిజంగానే ఈ సిటిజన్ సర్వే ద్వారా తెలంగాణని 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చగలమా అనేది ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఇట్స్ వెరీ ప్లెజర్ టు మీట్ యూ. 2047 విజన్కి మిమ్మల్ని చీఫ్గా పెట్టారు. సో హౌ డూ యూ ఫీల్ ఇట్ సార్? హౌ డూ యూ ఫీల్ దిస్ రెస్పాన్సిబిలిటీ? అంటే ఇది ఖచ్చితంగా ఒక చాలా లైఫ్లో ఒకేసారి వచ్చే అవకాశము అండ్ ఈ అవకాశం నాకు దక్కడం ఇది చాలా గర్వంగా ఉంది. బట్ ఇది ఒక చాలా బాధ్యతతో కూడిన విషయము. ఎందుకంటే 22 సంవత్సరాలు రాబోయే 2 దశాబ్దాల పైన మన రాష్ట్రంలో ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుందో, రాష్ట్ర స్వరూపం ఎట్లా ఉంటుందో, ఏ వర్గానికి కోసం ప్రభుత్వం ఎట్లాంటి పథకాలు కొత్తగా తీసుకురావాలి, ప్రభుత్వం చేసే విధానంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు అవసరం ఉందో, ఎట్లాంటి రిఫార్మ్స్ కావాలి, తర్వాత చాలా విషయంలో గవర్నమెంట్తో సమానంగా ప్రైవేట్ సెక్టర్ని, ఇన్వెస్టర్స్ని కూడా వాళ్ళ భాగస్వామి ఎట్లా తీసుకురావాలి, వాటన్నిటిని సమగ్రంగా చేసే ఇది ఒక ప్రణాళిక. అండ్ రేపు డిసెంబర్ 9వ తేదీ ఈ ప్రణాళిక మేము విడుదల చేస్తున్నాము. అండ్ మీరు అన్నట్టుగా సిటిజన్స్ నుంచి కూడా వాళ్ళ అభిప్రాయం కూడా సేకరణ కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. సో సిటిజన్స్ అభిప్రాయానికి కూడా చాలా విలువ ఉంటుంది. మేము కూడా ప్రతి ఒక్కరు ఏమంటారు, ఎట్లా వాళ్ళ ఆలోచనలు ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, అండ్ చాలామందికి ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో, మనం ఎంత దగ్గర ఉన్నామో దూరం ఉన్నామో, ఏమేం చేయాలో, సో వాటన్నిటిని ఈ స్వల్ప కాలంలో అన్నిటినీ క్రోడీకరించి ఒక మంచి ఆచరణలోకి వచ్చే డాక్యుమెంట్ తయారు చేయాలి. అదే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆల్రెడీ వేరే దేశాల్లో ఉన్న ఒక అక్కడ నుంచి ఒక దేశాన్ని చూసి అండ్ ఆ దేశం నుంచి ఏమన్నా పాయింట్ తీసుకొని అలా ఏదన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా సార్? అవును. సో మొట్టమొదటి మేము చేసింది అదే. మొట్టమొదటి మేము ఏమి చేసాము అంటే మన భారతదేశంలోనే, సో దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. సో ఈ డాక్యుమెంట్లో ఈ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ని 3 భాగాలుగా చూసుకోవచ్చు. ఒక భాగంలో ఆర్థిక అభివృద్ధి. సో మన రాష్ట్రం కూడా $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాల్సిందిగా ఉంటే ఏ సెక్టర్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొక భాగం ఉంది, దాంట్లో సామాజిక అభివృద్ధి. సో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత ఈ 3 వర్గాలకి చాలా మన ప్రాధాన్యత ఉంది. సో ఈ వర్గానికి అభివృద్ధి ఎట్లా చేయాలి. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్, అది 3వ భాగం. అంటే జరుగుతున్న అభివృద్ధి ద్వారా ఏమాత్రం కూడా పర్యావరణానికి హాని కలగకుండా మనము సస్టైనబుల్గా, కార్బన్ న్యూట్రల్గా అభివృద్ధి ఎట్లా చేయాలి. సో మొట్టమొదటిగా మేమేం చేసాము అంటే ఈ 3 అంశాలకి సంబంధించిన భారతదేశంలోనే ఏ రాష్ట్రాన్ని అగ్రగామిగా అంటారు. సో ఉదాహరణకి ఫార్మర్స్ అనుకోండి, ఉదాహరణగా పంజాబ్లో చాలా
మంచిగా వాళ్ళకి అభివృద్ధి జరుగుతూ ఉంది. ఆర్ మహిళా అభివృద్ధి తమిళనాడులో చాలా బాగా జరిగింది. ఆర్ ఐటీ సెక్టర్లో కర్ణాటకలో చాలా అభివృద్ధి జరిగింది. సో మొదటగా ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రంలో భారత్లో అగ్రగామి రాష్ట్రంలో ఏం చేశారు, ఎట్లా చేశారు, ఎంత తొందరలో అట్లాంటి మార్పులు తీసుకురాగలిగారు, అది చాలా సూక్ష్మంగా అధ్యయనం చేయడం జరిగింది. తర్వాత ఇతర దేశాలు అంటే భారత్తో పోలిక ఉన్నటువంటి దేశాలు, ప్రతి దాంట్లో మనము అమెరికాతో యూకేతో పోలిక పెట్టుకోలేము, బట్ ఇండియాతో సమానంగా ఉన్నటువంటి దేశాలు. సో ఉదాహరణకి థాయిలాండ్లో ఏం చేశారు, ఇండోనేషియాలో ఏం చేశారు, మలేషియాలో ఏం చేశారు, ఇట్లాంటి దేశంలో ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా చేసి ఉంటే దాన్ని కూడా బాగా లోతుగా అధ్యయనం చేసి సో బేస్ లైన్ తయారు చేయడం జరిగింది. తర్వాత ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు ప్రతి రంగంలో, కొన్ని సంస్థలు ఉంటాయి, కొంతమంది ఇండివిజువల్గా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజా అభిప్రాయం సేకరణ జరుగుతూ ఉంది. వాటన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో రాబోయే 22 సంవత్సరాల్లో ఎట్లాంటి ప్రణాళిక రావాలి, ఎట్లాంటి అభివృద్ధి చెందాలి, అదే ఆ డాక్యుమెంట్ ద్వారా మేము ప్రజలకి 9th డిసెంబర్ రోజు ఈ డాక్యుమెంట్ విడుదల అవుతుంది. సో ఆ రోజు తెలియపరుస్తాం. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు సార్, అయితే ఆ డాక్యుమెంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనకి గూగుల్ ఫామ్లో ఇచ్చారు. అవును. సో అంటే నా డౌట్ ఏంటంటే, గూగుల్ ఫామ్లో ఇచ్చాం కాబట్టి మన తెలంగాణ లిటరసీ రేట్ 66%. సో ఆ లిటరసీలో లేని వాళ్ళు లేదా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ లేని వాళ్ళ నుంచి అది ఎలా తీసుకుంటారు? సో మేము కొన్ని చేస్తున్నాము. సో ఉదాహరణకి ప్రతి గ్రామంలో రేషన్ షాప్ డీలర్ ఉన్నారు, ప్రతి పంచాయత్లో, ప్రతి గ్రామంలో కాకపోయినా ప్రతి పంచాయత్లో మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి గ్రామంలో చాలా మారుమూల ప్రాంతంలో కూడా మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. తర్వాత మనకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. సో ప్రభుత్వ వ్యవస్థ కూడా చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. సో ఇట్లాంటి ప్రభుత్వ వ్యవస్థ ద్వారా కూడా అసిస్టెడ్ ఫీలింగ్, సో ప్రతి ఒక్కరికి చదువు లేకపోయినా, ఫార్మ్స్ లేకపోయినా ఆప్షన్స్లో టిక్ పెట్టడమే కొన్ని క్వశ్చన్స్లు ఉన్నాయి. అండ్ ఒక క్వశ్చన్లో మీ అభిప్రాయం ప్రత్యేకంగా ఏముందో అది కూడా టైపింగ్ రాకపోయినా వాయిస్తో మీరు రికార్డ్ చేసి జతపరచుకోవచ్చు. సో ఈ రూపంలో అసిస్టెడ్ ఫార్మ్ ఫిల్లింగ్ ద్వారా కూడా మేము ఈ అభిప్రాయం సేకరణ చేయబోతున్నాము. అండ్ నాకు పూర్తిగా నమ్మకం ఉంది కొన్ని లక్షాది రెస్పాన్సెస్ వస్తాయి. అండ్ వాటన్నిటిని పరిశీలించుకోవడానికి అంటే హ్యూమన్గా, మనుషులుగా ఒక్కొక్క రెస్పాన్స్ చదవడం, రాయడం, నోట్ చేయడం అది సాధ్యం అవ్వదు. సో టెక్నాలజీ వినియోగిస్తున్నాము. ఒక కంపెనీ సహాయంతో రియల్ టైంలో వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దాన్ని అనలైజ్ చేయడం, అప్పుడే దాని ద్వారా ఏం అర్థం అవుతా ఉందో, ఏం ఇన్ఫరెన్సెస్ వస్తూ ఉందో అప్పుడే తెలుసుకోవడం, అప్డేట్ చేసుకుంటూ ఉండడం. సో ఇది టెక్నాలజీ ద్వారా ఈ ప్రక్రియ కూడా మేము సాఫీగా జరుగుతున్నట్టుగా చూస్తున్నాము. అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను సార్. అంటే లాక్స్ లో వస్తాయి. అదే సో వాటిని సివిస్ అనే ఒక సంస్థ ఉంది, టెక్నాలజీ సంస్థ. వాళ్ళకి ముఖ్యంగా ఈ పబ్లిక్ ఒపీనియన్ కార్యక్రమం, సర్వే లాంటివి చేయడం, వాళ్ళు ఎక్కువగా ఈ ఎలక్షన్ సమయంలో పార్టీస్ కోసం చేస్తారు. బట్ ఆ టెక్నాలజీ ఇంచుమించుగా అవే టెక్నాలజీ ఇక్కడ కూడా వర్తిస్తుంది. సో వాళ్ళ హెల్ప్తో చేస్తున్నాము. ఓకే సార్. అసలు ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజల అభిప్రాయం తీసుకుంటాం, అండ్ తర్వాత ఇప్పుడు మీరు అన్నీ కూడా సామాజికంగా, ఆర్థికంగా అన్నీ చేయాలి. బట్ ఏదో ఒక ప్రైమరీ ఫ్యాక్టర్ ఉంటుంది సార్. సో ఆ ప్రైమరీ ఫ్యాక్టర్ పట్టుకుంటే డెవలప్మెంట్, మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి చాలా ఈజీగా వెళ్ళచ్చు. కరెక్ట్. సో అలాంటి ప్రైమరీ ఫ్యాక్టర్ ఏమన్నా గవర్నమెంట్ ఆల్రెడీ చూసిందా సార్? సో మాకు కొంతవరకు అర్థమైంది. మాకు ఎట్లా అర్థమైంది అంటే, ఇది ఒక రకంగా చెప్తే ముఖ్యమంత్రి గారే దిశానిర్దేశం చేశారు. వారి అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, మొత్తం రాష్ట్రాన్ని 3 భాగాలుగా చూడాలి. ఔటర్ రింగ్ రోడ్ లోపు ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా చూడాలి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ తెలంగాణగా చూడాలి. అండ్ రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా చూడాలి. సో ఈరోజు ఉదాహరణకి $3 trillion ఎకానమీ గురించి చెప్తున్నాము అనుకోండి. ఒక 20 సెక్టర్స్ గుర్తించాము. మనకు టూరిజం నుంచి ఇట్లా రావచ్చు, ఐటీ నుంచి అంతా రావచ్చు, ఎంఎస్ఎంఈ నుంచి ఇంత రావచ్చు, అన్ని కలిపి 3 trillion చేర్చుకోవడానికి ఇట్లా మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి. సో దాంట్లో ఇంకా ఒక రకమైన విశ్లేషణ మేము ఎట్లా చేస్తాము అంటే, ఉదాహరణకి ఐటీ గురించి చెప్తాను. నేను గత 10-11 సంవత్సరాలు ఐటీలో వర్క్ చేశాను, నాకు కొంత ఐడియా ఉంది. సో కోర్ అర్బన్ ద్వారా ఐటీలో ఏమేమి అభివృద్ధి జరగవచ్చు.
పెరి అర్బన్లో ఐటీ ద్వారా ఏమేమి అభివృద్ధి జరగవచ్చు అండ్ రూరల్ ఏరియాలో ఐటీ ద్వారా ఏమేమి అభివృద్ధి జరగవచ్చు. సో ఉదాహరణ చెప్తాను. సో ఈరోజు ఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా పెద్ద పీఠం ఉంది. మన అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ ఉంటాము. బట్ చాలామందికి తెలియకపోవచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ తయారు చేసే ముందు డేటాని ఒక షేప్లోకి తీసుకురావడం అది చాలా అవసరము. పెద్ద స్థాయిలో డేటాని సేకరించాలి, డేటాని క్లీన్ చేయాలి, ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ని రీడ్ చేసే కెపాసిటీ ఆ డేటాలో తీసుకురావాలి. ఇవి అన్నీ చేయడానికి మీరు హైదరాబాద్లో పెద్ద ఖరీదు ఉన్నటువంటి ఆఫీస్లో మీ సెంటర్ పెట్టాల్సిందిగా అవసరం లేదు. మీరు చాలా సులభంగా ఒక తృతీయ శ్రేణి నగరంలో, ఒక 4వ శ్రేణి నగరంలో కూడా మీ ఆఫీస్ పెట్టుకోవచ్చు. బట్ అక్కడ కొంత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కొంత నైపుణ్యాలు ఉండాలి. సో 3 ట్రిలియన్ భాగంగా ఐటీకి సంబంధించిన రికమెండేషన్ ఇట్లే ఉంటుంది. దట్ రూరల్ ఏరియాలో కూడా మనం ఐటీ సెంటర్స్ పెడతాము, అక్కడ ఇట్లాంటి పనులు జరుగుతాయి. పెరి అర్బన్ ఏరియాలో మనము ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ వాటికి ఎక్కువ బాధ్యత, వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తాము. అండ్ కోర్ అర్బన్లో మనం హైదరాబాద్ లాంటి కోర్ సిటీలో ఏమేమి ఐటీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దాంట్లో కూడా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్, క్వాంటమ్ కావచ్చు, వాటన్నిటిని ఉపయోగించుకున్నట్టుగా ఇట్లా పెడతాము. సో మొత్తం రాష్ట్రంలో ప్రతి భాగం నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాంట్రిబ్యూషన్స్ రావాలి. దానికి తగినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం కావచ్చు, స్కిల్స్ లోపం కావచ్చు, ఇంకా కొన్ని మౌలిక సమస్యలు కావచ్చు, వాటన్నిటిని క్రమంగా పూర్తి చేసే బాధ్యత గవర్నమెంట్ వేసుకుంటున్నట్టుగా ఇట్లా ప్రణాళిక చేస్తాం. రీసెంట్గా భూభారతి టైంలో కూడా గవర్నమెంట్ ఇలానే ప్రజల అభిప్రాయం తీసుకొని అండ్ దాంతో ఆ వెబ్సైట్ని రెడీ చేసింది సార్. చాలా సక్సెస్ఫుల్ అయింది. అవును అవును. సో ఇప్పుడు ఇది కూడా ఆ రేంజ్లో సక్సెస్ అవుతుందంటారా? ఎందుకంటే భూభారతి అనేది ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ని ఒక క్రమబద్ధీకరించే పద్ధతి. బట్ ఇది ఒక ఫ్యూచర్ ఆలోచన చేసి దాంతో ముందుకు వెళ్ళాలి. సో అంత సక్సెస్ ఇది కూడా సాధిస్తుందని అంటే సక్సెస్ని ఇక్కడ ఈ ఎక్సర్సైజ్లో సక్సెస్ని ఒక వేరే రూపంలో చూడాలి. సో నా ఆలోచనలో సక్సెస్ ఎట్లా ఉంటుంది అనుకోండి, సపోజ్ 10 లక్షల మంది దీంట్లో పాల్గొన్నారు, 10 లక్షల రెస్పాన్సెస్ వచ్చినాయి, వాటిని అనలిటిక్స్ ద్వారా మేము ఒక సమ్మరీ రూపంలో తయారు చేయగలిగాము. మనకు ఎక్స్పర్ట్స్ నుంచి కూడా కొన్ని సలహాలు, సూచనలు వస్తున్నాయి. కొన్ని సందర్భంలో ప్రజల అభిప్రాయం, ఎక్స్పర్ట్స్ అభిప్రాయం 100% టాలీ అవ్వకపోవచ్చు. ఎక్స్పర్ట్స్ అట్లా చేయాలి చెప్పవచ్చు, ప్రజల అభిప్రాయం ఇంకొక రకంగా ఉండవచ్చు. సక్సెస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రజల అభిప్రాయాన్ని ఎంత ఎక్కువగా మనము ఆ డాక్యుమెంట్లో స్థానం కల్పించుకోవచ్చు, ప్లస్ దానికి తగినట్టుగా ఇంప్లిమెంటేషన్ ప్రణాళిక తయారు చేయవచ్చు. ప్రజల అభిప్రాయంతో మనము పూర్తిగా న్యాయం చేయగలుగుతూ ఉంటే దాన్ని మనము సక్సెస్ అంటాము. అండ్ 22 సంవత్సరాల్లో వాటన్నిటి మీద యాక్షన్ ఒక పద్ధతిగా నడుస్తూ ఉంటుంది. మేము ఈ రోజు నుంచి 2047 అంటే ఈ 22 సంవత్సరాలని 3గా విభజిస్తున్నాము. 25 నుంచి 30 అంటే రాబోయే 5 సంవత్సరాలని ఫస్ట్ ఫేజ్ అని అనుకుంటున్నాము. తర్వాత 2030 నుంచి 2039. సో 39కి కూడా మన రాష్ట్రం దృష్టితో చూస్తే చాలా ఇంపార్టెంట్ మైల్ రాయి. 2039లో మన తెలంగాణకి 25 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 2014లో కొత్త రాష్ట్రంగా మనము స్థాపించబడాము. సో 2013 నుంచి 2039 సెకండ్ ఫేజ్, అండ్ తర్వాత 2047 వరకు. సో ఈ 22 సంవత్సరాలు కూడా ఫస్ట్ 5 ఇయర్స్లో మ్యాక్సిమం పునాది వేయడం, పాలసీస్, రిఫార్మ్స్, కొత్త ఇన్స్టిట్యూషన్స్ తయారు చేయడము, ఏ ప్రైవేట్ భాగస్వామి మనకు ఏ సెక్టర్లో అవసరం ఉంటుందో అవి అన్నీ జతపరచడం, అవి అన్నీ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకు రిజల్ట్స్ రూపంలో అచీవ్మెంట్ 30 నుంచి 39 వరకు ఉంటుంది. మా అంచనా ఉంది 47 వరకు ఇట్లాంటి ధ్యేయం పెడుతున్నాము. 80% ఈ పీరియడ్లో మనం అచీవ్ చేసుకోవాలి, 39 లోపు. అండ్ బ్యాలెన్స్ 20% అక్కడ స్పిల్ ఓవర్గా లాస్ట్లో చూడాలి. సో 9th డిసెంబర్ రోజు ఇది విడుదల అయ్యేటప్పుడు ప్రజల్లో కూడా ఇట్లాంటి ఒక నమ్మకం కలుగుతుంది. దట్ ఒకటి మాటలే కాదు, అమలు చేసే ఒక విధానం ఉంది. 35లో ఏమవుతుంది, 30లో ఏమవుతుంది, 39లో ఏమవుతుంది, అట్లాంటి స్పష్టతతో జనాల సమక్షంలో మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. అండ్ మోర్ ఓవర్ సిటిజన్ సర్వేతో పాటు మీరు ఫ్యూచర్ సిటీ ప్లాన్ కూడా మీ చేతిలోనే ఉంది. సో ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది ఒక అధునాతన నగరాన్ని కట్టడం అనేది చాలా చాలా పెద్ద విజన్ సార్. సో దానికోసం మీరు ఎలాంటి
మీ విజన్ ఏంటి అసలు దానికి సంబంధించి? సో నేను ఒక విషయం ఎప్పటి నుంచి గమనిస్తున్నాను, అందరికీ తెలుసు, నేనేం కొత్త ఏం చెప్పట్లేదు. ఒకటి ఏముంది అంటే మన ఈరోజు కూడా అండ్ భవిష్యత్తులో కూడా తెలంగాణే కాకుండా ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద పట్టణాలే ఒక ఆర్థిక అభివృద్ధికి మ్యాక్సిమం ఒక సింహం భాగం కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా ఉంటాయి. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, బాంబే కావచ్చు. సో పట్టణం పైన చాలా మనము ఆశ పెట్టుకోవాలి, ఆధారపడాలి. బట్ ఇంకొక వాస్తవికత ఏముంది అంటే పట్టణాల్లో కూడా అంటే ఒక కెపాసిటీ ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ హైదరాబాద్లో మనం చూస్తాము, ఎప్పుడైనా కొంచెమైనా వర్షం పడుతూ ఉంటే రోడ్స్లో కొంచెం నీళ్ళు వచ్చేస్తుంది. అంటే అప్పుడు లోతుగా అర్థం చేసుకుంటే అప్పుడు ఇదే తెలుస్తుంది. ద డ్రైనేజ్ సిస్టమ్ నిజాం కాలంలో వాళ్ళు చేశారు, ఒక జనాభా దృష్టితో చేశారు. ఈరోజు ఎన్నో రెట్లు జనాభా పెరిగింది. సో సిటీస్లో కూడా ఒక కెపాసిటీ ఉంటుంది అండ్ ఏదో ఒక సమయంలో ఆ కెపాసిటీ రీచ్ అయిపోతుంది. అండ్ అప్పుడు ఆర్థిక అభివృద్ధి కానీ జీడిపిలో కాంట్రిబ్యూషన్ చేయడం కానీ అది పాజిటివ్గా జరగడం బదులు నెగటివ్గా మొదలైపోతుంది, ఎందుకంటే కెపాసిటీ రీచ్ అయిపోయింది. బట్ ఈ రెండు వాస్తవికతల్లో సమన్వయం ఎట్లా తీసుకురావాలి? పట్టణాలు మనకు అవసరము, బట్ పట్టణాలు కూడా ఒక సమయం తర్వాత అక్కడ నుంచి పెద్దగా ఏం మనము సాధించుకోలేము. సో దానికి ప్రత్యామ్నాయంగా ఒక సొల్యూషన్ ఏముంది అంటే శాటిలైట్ టౌన్షిప్స్ తయారు చేయడం. సో భారత్ ఫ్యూచర్ సిటీ ఆ దృష్టితో చూస్తే ఇది చాలా కీలకం. అండ్ తెలంగాణ రైజింగ్లో భారత్ ఫ్యూచర్ సిటీ ఒకటే కాదు, అట్లాంటి ఇంకా 4-5 టౌన్షిప్స్ రావాలి హైదరాబాద్ చుట్టూ. భారత్ ఫ్యూచర్ సిటీ మనకు తెలుసు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆ దిశలో ఉంది. బట్ మిగతా 4 చోట్ల కూడా అట్లాంటి స్కేల్లో టౌన్షిప్స్ ఉండాలి. అది కూడా ఒక ఆలోచన ఉంది. అండ్ నాకు అనిపిస్తూ ఉంది భారతదేశమే కాదు మొత్తం ప్రపంచంలో కూడా అర్బనైజేషన్ సమస్యని పరిమితి చేయడానికి ఇదే ఒక సొల్యూషన్. చాలా తెలివితో, చాలా ప్రణాళికతో టౌన్షిప్స్ తయారు చేయడం. అండ్ కొన్ని వేరే సందర్భంలో నేను ఎక్కడైనా టౌన్షిప్స్ గురించి, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రకంగా అభిప్రాయం ఏం వచ్చింది అంటే ఇవి అన్నీ సంపన్న వర్గం వాళ్ళ కోసమే, ధనికుల కోసమే అంతా చేస్తున్నారు. బట్ భారత్ ఫ్యూచర్ సిటీలో అట్లాంటి ఆలోచన లేదు. ఇన్ఫ్యాక్ట్ మనకు తెలుసు సిటీస్కి ఈరోజు చాలామంది గ్రామీణ ప్రాంతంలోంచి వలసగా వస్తారు, కార్మికులు వస్తారు, చిన్న చిన్న పని చేసే వాళ్ళు వస్తారు. సో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రణాళిక ఎట్లా జరుగుతూ ఉంది అంటే ఒక వలస కింద వచ్చిన వ్యక్తికి కూడా వాళ్ళ కెపాసిటీ బట్టి, వాళ్ళ సామర్థ్యం బట్టి, వాళ్ళ చదువు బట్టి అట్లాంటి వాళ్ళకి కూడా అక్కడ ఉద్యోగ అవకాశం కలుగుతుంది, వాళ్ళకి కావాల్సిన వసతి దొరుకుతుంది, వాళ్ళ కుటుంబంతో కలిసి వచ్చి ఉంటే వాళ్ళ పిల్లలకి బడి సదుపాయం ఉంటుంది, వయస్కులు ఉంటే వాళ్ళకి ఆరోగ్యం చూసే విధానం ఉంటుంది. సో చాలా ఇంక్లూజివ్ రూపంలో ఈ టౌన్షిప్స్ ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు సిటిజన్ సర్వేలో అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు సార్? దాదాపు మనకి ఒక 8 క్వశ్చన్స్ ఉన్నాయి. అవును. సో వాటి ద్వారా మీకు వచ్చే ఇన్పుట్ తోటి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు అసలు? సో ముఖ్యంగా 3 రకంగా దాని నుంచి మనకు ఉపయోగపడే సమాచారం వస్తుంది. ఒకటి వాళ్ళ ప్రయారిటీస్ ఏమున్నాయి అంటే ప్రభుత్వ దృష్టిలో కొన్ని ఉండవచ్చు, మనం ఊహించుకుంటూ ఉండవచ్చు జనాలకి ఇది కావాలి అది కావాలి, బట్ వాస్తవంగా వాళ్ళకి ఏం కావాలి అనే ఒక రకమైన సమాచారం మనకు వస్తుంది. రెండవది ప్రజల్లో కూడా చాలా తెలివి ఉంది, వాళ్ళు కూడా ఎన్నో చూసి ఉన్నారు, ఎంతోమంది వచ్చారు, ఎన్నో చెప్పారు, కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. సో వాస్తవికత మీద వాళ్ళకి ఎక్కువ మన అనుభవం ఉంది. సో వాళ్ళ ఆలోచనలో వాస్తవికంగా మనము ఏమేం చేయగలము రాబోయే 22 రోజులు. సో రియాలిటీ చెక్ అంటారు ఇంగ్లీష్లో. మనం ఎన్నైనా అనుకోవచ్చు, బట్ రియాలిటీ చెక్ ఏముంది. అండ్ మూడవది వాళ్ళ భాగస్వామి మనకు ఎంతవరకు వస్తుంది. అంటే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే జనాలకి పాలకుల మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. అంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, మనకు ఏం సంబంధం, మనము దూరం ఉంటాము. సో ఈ రూపంలో వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేస్తే దట్ కాదు, మన ఫ్యూచర్ గురించి మీరే చెప్పాలి, మీరే దిశానిర్దేశం చేయాలి. అప్పుడు వాళ్ళకి కూడా అనిపిస్తుంది. అండ్ మీరు క్వశ్చనర్లో చూసి ఉంటారు, సర్వేలో చూసి ఉంటారు, క్వశ్చనర్ అంతా నింపిన తర్వాత ఒక సర్టిఫికేట్ కూడా మీకు మీరు పేర్లు అవన్నీ ఇస్తే ఒక సర్టిఫికేట్ వస్తుంది. నేను గమనిస్తున్నాను ఆల్మోస్ట్ 1 లక్ష మంది
ఈ 2 రోజుల్లో ఈ ఫార్మ్స్ ఫిల్అప్ చేశారు. ఓకే. చాలా మంది సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, సో వాళ్ళు గర్వపడుతున్నారు దట్ ఒక పవిత్రమైన కార్యక్రమంలో, ఒక చిత్తశుద్ధితో జరిగే కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్వామి అవుతున్నాను, దానికి ఇది ఒక ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్ ఉంది. సో ఇది చాలా చాలా హర్షణీయ విషయం. సో దీని ద్వారా మనము విమర్శ పడతా ఉంటాను జనాలకి పాలనతో ఏం సంబంధం ఉండదు, బట్ అది కూడా ఆ దూరంని కూడా మనము తగ్గించుకోగలము. సో మీరు దాదాపు మీరు కూడా ఒక 2 decades నుంచి తెలంగాణలో ఉన్నారు సార్. అవునండి, అవును, సో తెలంగాణతో మీకు ఒక అవినాభావ సంబంధం ఖచ్చితంగా ఉండుంటుంది. తప్పకుండా. ఈ 2 decadesలో తెలంగాణ ఎలా ఉంది అండ్ 2014 తర్వాత, ఐ మీన్ అంతకుముందు యునైటెడ్ ఏపీలో కానీ, ఇప్పుడు 2014 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ, అండ్ ఇప్పుడు ఈ విజన్ 2047, ఈ 3 phases ని మీరు ఎలా చూస్తారు? సో వ్యక్తిగతంగా చెప్తే నేను 1993లో 92లో నేను ఐఏఎస్లో చేరాను. ఒక సంవత్సరం మాకు మసూరిలో శిక్షణ జరుగుతుంది. సో సంవత్సరం గ్యాప్ తర్వాత నేను హైదరాబాద్కి చేరాను 93లో. అండ్ నాది సొంత ఊరు లక్నో. సో 93లో నేను చూసేవాళ్ళు లక్నో హైదరాబాద్లో పెద్ద ఏం తేడా ఉండేది కాదు. 2 పెద్ద రాష్ట్రాలకి సంబంధించిన రాజధాని, బట్ అంతా హైప్నింగ్ రాజధాని కాదు, చిన్న చిన్న కార్యక్రమాలు జరిగేది, బట్ అంత జాతీయ స్థాయిలో హైదరాబాద్కి అంత ప్రత్యేకత ఉండేది కాదు. అప్పుడు 4 మేజర్ సిటీస్ని, ముంబై, కలకత్తా, ఢిల్లీ అండ్ చెన్నై, ఈ 4 సిటీస్ని లెక్కించేవాళ్ళు. బెంగళూరు లేదు, హైదరాబాద్ లేదు. బట్ రాను రాను మన అందరికీ తెలుసు, మన కళ్ళ ముందే హైదరాబాద్లో ఎంత ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, ఎంత అభివృద్ధి జరిగింది, కొత్త న్యూ ఎకానమీని చాలా మంచిగా మనం ఇక్కడ వినియోగించుకోగలిగాము. జనాలకి కూడా మంచి జీవన స్థాయి పెరిగింది. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్కి గుర్తింపు వచ్చింది. అండ్ ప్రతి రంగంలో, దానికి నేను ఇప్పుడు ఈ సీఎం ఆఫీస్లో ఉన్న బాధ్యతతో పాటు టూరిజం అండ్ స్పోర్ట్స్ కూడా చూస్తున్నాము. ఈ 2 రంగంలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి చారిత్ర ప్లస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి మీద కూడా మంచి రెప్యుటేషన్ పెరిగింది. సో మంచి అభివృద్ధి గత 20 పైన సంవత్సరాల్లో జరిగింది. బట్ ఇంకా నెక్స్ట్ వేవ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు, అందులో కూడా మన ఎంత భాగం మనము భారతదేశంలో వస్తున్నటువంటి నెక్స్ట్ వేవ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఎంత భాగం ఇటువైపు మనము మళ్లించుకోగలుగుతాము, హైదరాబాద్ని ఇంకా ఒక ఆకర్షణీయ సిటీగా తీర్చిదిద్దుకోగలుగుతాము, ఈ ప్రణాళిక చాలా దానికోసం దోహదపడుతుంది. సో ఫైనల్గా టైం చాలా తక్కువ ఉంది సార్ సర్వే కూడా. సో సర్వేలో పాల్గొనే ప్రజల కోసం మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. అవునండి. సో మీరు ఇందాక నా ఇంటర్వ్యూ విని ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ భవిష్యత్ కోసం మీ అభిప్రాయం మాకు చాలా 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 ముఖ్యం. మీరు కొంత సమయమైన ఈ క్వశ్చనర్ సర్వే పూర్తి చేయడానికి 8-10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడదు. ఎంతైనా మీకు సమయాభావం ఉన్నా ఈ 8-10 నిమిషాలు మీరు కేటాయించుకొని ఈ సర్వే పూర్తి చేసి మాకు అందించుకోగలిగితే మీ విలువమైన సలహాల ద్వారా మంచి ప్రణాళిక తయారవుతుంది. అండ్ భవిష్యత్తులో మీకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక చాలా సంతృప్తి కలుగుతుంది, చాలా గర్వం కలుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొవాలి. నేను చాలా మనసుతో అందరికీ విజ్ఞప్తి తెలియపరుస్తున్నాను.